శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు ఇవి. సౌనక మునీంద్ర, సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ బ్రహ్మదేవాది దేవులు బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాస మహర్షి ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు వినిపిస్తున్నాను. ఇందులోని వివిధ అంశాలు ఏవి అనగా సర్గవర్ణనం, దేవార్చనం, తీర్థమహాత్మ్యం, భువన వృత్తాంతం, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారం, వంశానుచరితం, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థం, ఉత్తమ జ్ఞానం, ముఖ్యంగా విష్ణు భగవానుని మాయామయ సహజ లీలల విస్తార వర్ణనం, వాసుదేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడ మహాపురాణోపదేష్టగా అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు. విష్ణు వాహనంగా ఈ సృష్టి స్థితి ప్రళయ కార్యాలలో కూడా పాలు పంచుకుంటున్నాడు. దేవతలను జయించి అమృతాన్ని తెచ్చి ఇచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు. విష్ణు భగవానుని ఉదరంలోనే అన్ని భువనాలు ఉంటాయి. అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడుడే దాన్ని తీర్చాలి. హరి శివాదులకు హరిరూపుడైన గరుడు కశ్యప మహర్షికి చెప్పిన ఈ పవిత్ర పురాణం తనను ఆదరంగా చదివే వారికి అన్నింటినీ ప్రసాదించగలదు. వ్యాసదేవునికి మరొక్క మారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.